తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలై కొంప ముంచుతున్నాయా? రాష్ట్రంలో పార్టీ పవర్లోకి వచ్చి ఏడాది గడిచిపోయినా ఓల్డ్ మెథడ్నే కంటిన్యూ చేస్తున్నారా? సొంత పార్టీ నేతలే పార్టీకి డ్యామేజ్ చేసేస్తున్నారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బకు కారణాలు ఏంటి? కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎంట్రీతోనైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందా? లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తారా? లెట్ us watch the story. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లకు గాను 2ంటిని బీజేపీ గెలుచుకుంది. సత్తా చాటుతుందని భావించి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. రాష్ట్రంలో వేలాది ఉద్యోగాలను భర్తీ చేసింది ప్రభుత్వం. అయినా నిరుద్యోగులు అధికార పార్టీ వైపు మొగ్గు చూపలేదు. టీచర్లలో ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. వీరిని ఆకట్టుకోలేకపోయిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకపోతే కాంగ్రెస్లోని అంతర్గత విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ ఒకతాటిపై ఉన్నట్టు కనిపిస్తారు, కానీ ఎవరికి వారే పై చేయి సాధించాలని ఆరాటపడతారు. ఆ కారణంగానే ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఇన్ఛార్జీలు మారారు, కానీ పార్టీలో ఎలాంటి మార్పు కనిపించలేదంటున్నారు. ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెడుతుంటే కాంగ్రెస్ నేతలు వారిలో వారే కత్తులు దూసుకుంటున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను గమనించింది అధిష్టానం. కొత్త ఇన్ఛార్జి మీనాక్షిని రంగంలోకి దింపింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు కేవలం 10 రోజుల ముందుగా మాత్రమే ఆమె నియమితులయ్యారు. నేతలు బిజీగా ఉండడంతో ఆమె అటువైపు దృష్టి పెట్టలేకపోయారు. ఎన్నికల తర్వాత ఆమె తన ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. పైరవీలు ఏమాత్రం పని చేయవని నేతలకు సంకేతాలిచ్చారామె. పార్టీ లైన్ దాటితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ కొంత విఫలమైందనే ప్రచారం జరుగుతోంది. కానీ రేవంత్ సర్కార్ ఒక్కొక్క పథకాన్ని అమలు పరిచేందుకు ప్రయత్నాలు క్రమంగా చేస్తోంది. ఈ నేపథ్యంలో విపక్షాల ఎత్తులను అధికార పార్టీ గమనించలేదన్నది కొందరి మాట. సరిగ్గా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నీళ్ల వ్యవహారాన్ని ఎత్తుకుంది. దీని ద్వారా కీలక అంశాల నుంచి అధికార పార్టీని పక్కదారి పట్టించిందని కొందరంటున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా బీజేపీ నిలిచింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలు 2ంటిని బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. ఒకవైపు బలమైన ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థిని సింపుల్గా ఓడించిన బీజేపీ, మరోవైపు పట్టభద్రుల నియోజకవర్గ పోరులో అధికార పార్టీ అభ్యర్థితో జరిగిన హోరాహోరీ పోరులో విజయబావుట ఎగురవేసింది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఇదే జోష్ కొనసాగిస్తామని కమలనాథులు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా పెట్టుకున్న తమకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొత్త జోష్ ఇస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు నడుం కట్టారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నాయకుల జాబితాలను కేటగిరీల వారీగా తెప్పించుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదట్నుంచి పార్టీనే నమ్ముకున్న తమకు పార్టీ అధికారంలోకి వచ్చినా న్యాయం జరగడం లేదని లోక్సభ నియోజకవర్గాల వారి సమీక్షల్లో అనేక మంది నాయకులు మీనాక్షికి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గాల వారీగా నాయకుల జాబితాలను వివిధ కేటగిరీల వారీగా ఆమె తెప్పించుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ నియోజకవర్గాల వారి సమీక్షలు పూర్తి కాగానే ఆమె క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల విషయంలోనూ ఈ కేటగిరీల ఆధారంగానే ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. ఇక
నిజంగా పార్టీ కోసం పనిచేస్తున్నది ఎవరు, పని చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నది ఎవరు అనేది తనకు తెలుసని కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. నేతలెవరూ తమ పనితీరుపై నివేదికలు తెచ్చి తనకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ కోసం సమయం ఇచ్చి పనిచేయాలని సూచించారు. పార్టీలో నేతల పనితీరు నచ్చకపోతే టీపీసీసీ దృష్టికి కానీ తన దృష్టికి కానీ తీసుకురావచ్చునని అన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై బయట చర్చ చేస్తే వేటు తప్పదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. తన పనితీరు నచ్చకపోయినా తనపై సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయవచ్చునని క్లియర్ కట్గా చెబుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం గాంధీ భవన్లో పార్టీ అనుబంధ సంఘాలు, ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల నేతలతో మీనాక్షి వేరువేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ 3 సమావేశాల్లోనూ పార్టీ నేతలు క్రమశిక్షణ దాటొద్దంటూ మీనాక్షి హెచ్చరించారు. పార్టీ కోసం చిత్తశుద్ధి, క్రమశిక్షణతో కష్టపడ్డ వారికి పదవులు వస్తాయని స్పష్టం చేశారు. 10 ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికే కార్పొరేషన్, డీసీసీ పదవులు ఇవ్వాలని, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వారికే టికెట్లలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. పార్టీ లైన్ ఎవరూ దాటవద్దని, ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు. మరి మీనాక్షి నటరాజన్తో పరిస్థితి మారుతుందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బ లోకల్ బాడీ ఎలక్షన్స్లో తగలకుండా జాగ్రత్త పడతారా? ఈ ఎన్నికల్లో చేసిన పొరపాట్లను సవరించుకుని ముందుకు వెళతారా? పార్టీలోని వర్గ విభేదాలకు మీనాక్షి చెక్ పెడతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.